భాగ్యనగరం అనే మహానగరం ఒకటుండేది. ఆ నగరాన్ని ధర్మవర్మ అనే న్యాయప్రియుడైన రాజు పాలించేవాడు. అతను బ్రహ్మదేవుడి భక్తుడు, గొప్ప రాజకీయ నిపుణుడు. ఇతర దేశాల రహస్య సమాచారాన్ని తన దూతల ద్వారా సేకరించేవాడు. మంచి సమాచారం తేవడం వల్ల వారికి విరివిగా బహుమతులు అందించేవాడు. ధర్మవర్మ రాజ్యం ధర్మపాలనలో ఆదర్శంగా ఉండేది. ప్రజలు సుఖంగా జీవించేవారు. భాగ్యనగరానికి వెలుపల ఒక కాళికాదేవి ఆలయం ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద జాతర జరిగేది. ఆలయం ఎదురు ఒక అందమైన కొనేరు ఉండేది. జాతరకు వచ్చే స్త్రీలు ఆ కొనేరులో స్నానం చేసి దేవిని పూజించేవారు. ఒకసారి జాతర సందర్భంగా అక్కడ కొందరు మహిళలు స్నానం చేస్తున్నారు. అప్పటికి మరో దేశం నుండి ప్రయాణిస్తున్న విరజ్ అనే యువకుడు అక్కడికి చేరాడు. కొనేరులో స్నానం చేస్తున్న ఒక సౌందర్యవతిని చూసి అతనికి అకస్మాత్తుగా మోహం కలిగింది. అతను కాళికాదేవి వద్ద, ఈమె నాకు భార్య కావాలని కోరుతున్నాను. కొంతకాలం ఆమెతో జీవనము పొందిన తర్వాత నా తలను నీకు బలిగా ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆమె ఇంటి గుర్తులను గమనించి తిరిగి తన దేశానికి బయల్దేరాడు. అక్కడికి వెళ్లిన తరువాత అతను ఆ యువతిని గురించి ఆలోచిస్తూ రోజురోజుకీ క్షీణించసాగాడు. తల్లిదండ్రులు బాధపడి విచారించి చివరకు అతను అన్న విషయాన్ని తెలుసుకున్నారు. విరజ్ చెప్పిన వివరాలపై ఆధారపడి అతని తల్లిదండ్రులు భాగ్యనగరానికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ అమ్మాయి పేరు సౌమ్య. మా కుమారుడు మీ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. మీకు అభ్యంతరం ఉందా అని అడిగారు. మాకు అంగీకారమే అని సౌమ్య తల్లిదండ్రులు ఆనందంగా చెప్పారు. కొద్ది రోజులకే విరజ్ సౌమ్యల వివాహం జరిగింది. అనంతరం వారు విరజ్ స్వగ్రామానికి వెళ్లి సుఖంగా జీవించారు. కొంతకాలం తర్వాత సౌమ్య సోదరుడు అర్జున్ వచ్చాడు. బావా, మా అమ్మానాన్నలు సౌమ్యను తీసుకురమ్మన్నారు. మీ తల్లిదండ్రుల అనుమతి ఉంది. రావాల్సింది మీరే అనన్నాడు. విరజ్, సౌమ్య, అర్జున్ ముగ్గురూ భాగ్యనగరానికి బయల్దేరి వెళ్లారు. మధ్యలో అలసటగా అనిపించి వారు కాళికాదేవి ఆలయంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి కొనేరు, ఆలయం చూసిన వెంటనే విరజ్కు ఆ ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. భార్యగ్గాని బావమరిదిగ్గాని చెప్పకుండా లోపలికి వెళ్లి తల బలిగా ఇచ్చాడు. అర్జున్ వెతికాడు. చివరికి ఆలయంలో విరజ్ తలలేని శరీరం కనిపించింది. షాక్లో పడిపోయి అర్జున్ కూడా తన తల నరుక్కొని పక్కనే పడిపోయాడు. సౌమ్య ఇద్దరూ చాలాసేపు రాకపోవడంతో వారికి వెతకడానికి ఆలయానికి వచ్చింది. అక్కడ భర్త, అన్న ఇద్దరూ తలలు, శరీరాలు విడిగా కనిపించాయి. దుఃఖంతో ఉరివేసుకోబోయే వేళ కాళికాదేవి ప్రత్యక్షమై, నీ భర్త ప్రేమకు, నీ అన్నపై ఉన్న అనుబంధానికి సంతోషించాను. ఇద్దరినీ మళ్లీ బ్రతికించగలను. వారి తలలను వారి శరీరాలకు జతచెయ్యు అని చెప్పి అదృశ్యమైంది. భయంతో తొందరపాటుతో సౌమ్య భర్త తలను అన్న శరీరానికి, అన్న తలను భర్త శరీరానికి కలిపేసింది. దేవీ వరప్రసాదంతో ఇద్దరూ బ్రతికిపోయారు. కాని శిరస్సులు, శరీరాలు కలిసిన తీరు చూసి సౌమ్య అయోమయానికి గురయింది. ఈ కథను భేతాళుడు ముగించి రాజు విక్రమునితో ప్రశ్నించాడు. ఇప్పుడు చెప్పు రాజా, వీరిలో నిజమైన భర్త ఎవరు, సోదరుడు ఎవరు? విక్రముడు సమాధానమిచ్చాడు. మనిషి యొక్క బుద్ధి, వ్యక్తిత్వం, గుర్తింపు అన్నీ శిరస్సులో ఉంటాయి. కాబట్టి భర్త శిరస్సు ఉన్నవాడే ఆమెకు భర్త, మరొకవాడు సోదరుడు.